లెక్కలేనన్న ఆపదలు మనకు తెలియకుండా వెంట్రుక వాసులో దేవుడు తప్పించుంటాడు. మెట్లు ఎక్కేటప్పుడు కూడా సూలిపోయి వెనక్కి పడిపోతే ఒకసారి దెబ్బ తగిలితే అంతే. అలాంటివి ఎన్ని జరిగినాయి? లెక్కలేనన్ని జరిగినాయి. కానీ కష్టకాలంలో మొరపెట్టినప్పుడు యెహోవా మనల్ని విడిపించినాడు. రక్షణ, పాపక్షమాపణ అనుగ్రహించడం మాత్రమే కాకుండా బంధకాలు తెంచినాడు, ఇబ్బందుల్లో నుండి తొలగించినాడు, కన్నీటిలో నుండి తప్పించినాడు, ఆపదల్లో నుండి విడిపించినాడు. కాపరి వలె ముందు నడిచినాడు, పక్షిరాజు వలె రెక్కల మీద మోసుకున్నాడు, తల్లి వలె ప్రేమించినాడు, తండ్రి వలె జాలిపడ్డాడు, స్నేహితుని వలె పరామర్శించినాడు, కోడి వలె రెక్కల కింద భద్రపరిచి కాపాడుతూ వచ్చినాడు. దేవా, మమ్మల్ని విడిపించినావు, మమ్మల్ని నడిపించినావు, తర్వాత మమ్మను తప్పించినావు, మమ్మల్ని బాగు చేసినావు, మమ్మల్ని ఆశీర్వదించినావు. దీనికి మేము అపాత్రలము, కానీ నీ రక్షణార్థమైన కృప మా పక్షాన్ని మీరు విస్తరింపజేసినారు. ఈ దినాన మేమేమై ఉన్నామో అది మీ కృపే. మా అపరాధాలు క్షమించి వేసిన, మా సమస్త బలహీనత క్షమించి వేసిన నీ కృపే నిరంతరం ఉంటుంది. 107వ కీర్తన మొదటి వచనం మనం కలిసి చూద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. 2వ వచనం కూడా చూద్దాం. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణ నుండి, నానాదేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మానవ నోరు వివరింపలేదు, చెవులు గ్రహించలేవు, హృదయానికి అర్థం కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడని ఆయనకు పేరు. కనుక ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. లెక్కలేనన్ని, చెప్పలేనన్ని, గ్రహించలేనన్ని, ఊహించలేనన్ని, తెలియచేయలేనన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తూనే వచ్చినాడు. అవి ఆగిపోవు, చేస్తూనే ఉంటాడు, చేయబోతూనే ఉంటాడు. అలాగే మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో కూడా ప్రభు అలాగ చేస్తాడు. అందుకనే ఆయన విమోచించిన వారు యెహోవా దయాళుడు. మరి ఏం చేయాలి ఆశ్చర్యకార్యాలు అన్నీ చేస్తే అని అంటే, బహుశా ఇంతకంటే మనం ఎక్కువ చెప్పలేము అనుకుంటాం. ద లార్డ్ ఈజ్ గుడ్, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును అని విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విమోచించబడిన వారు. యెహోవా దయాళుడైన మాట మనకు మాటికి బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది పాత నిబంధనలో వ్రాయబడింది. కొత్త నిబంధనలో ఈ పదము లేదా ఈ మొదటి వచనము కనపడదు. ఎందుకు కనపడదు? పాత నిబంధనలోనే ఎందుకు కనిపించింది? మొట్టమొదటి పదము దావీదు దేవుని మందసాన్ని తీసుకొని వచ్చే సందర్భములో చెప్పబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశకాండము మనించండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. 1 Chronicles chapter 16 verse 34. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. కనుక ఇది దేవుని మందసం తీసుకొని వచ్చేటప్పుడు దావీదుతో పాటు ఉన్న దేవుని ప్రజలు ఆసాపు సౌజన్యంలో ఈ పాట పాడినట్లు లేదా ఈ కీర్తన చెప్పినట్లు మనకు పరిచయం. కనుక యెహోవా దయాళుడు అంటే మంచివాడు. దీనికి ఇంగ్లీష్లో ఒకే పదమే వాడబడింది, గుడ్ అని. తెలుగులో 4 పదాలు కనీసం వాడబడ్డాయి గుడ్ అనే దానికి. మొదటిది ఏంటంటే
మంచివాడు, యెహోవా మంచివాడు. రెండవది ఏంటంటే యెహోవా ఉపకారి. మూడవది ఏంటంటే యెహోవా దయాళుడు. నాలుగవది ఏంటంటే యెహోవా ఉత్తముడు. ఈ 4 తెలుగు పదాలకి ఇంగ్లీష్లో ఒకే పదమే వాడబడింది, గుడ్ అని. గుడ్ అనేది సాధారణంగా అందరికీ వాడతాం మనము. మా పిల్లోడు స్కూల్లో ఎలాగున్నాడంటే గుడ్ అంటారు. మా అమ్మాయి అబ్బాయి మందిరంలో ఎలాగున్నారంటే గుడ్, మంచోళ్ళు, బాగున్నారా అంటారు. ఎవరన్నా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లి సంబంధం చూడటానికి వస్తే ఆ ఊర్లో వాళ్ళని అడిగినారు, లేదా మందిరంలో సేవకుడిని వారిని అడిగారు అనుకో, ఎలాగుంటుంది అమ్మాయి అబ్బాయి ఎలాగుంటారంటే మంచోళ్ళండి అని చెప్తారు. కానీ మంచోళ్ళు అనే చెప్తారు, కానీ ఉత్తములు అని చెప్పరు, దయాళులు అని చెప్పరు. అది దేవునికి మాత్రమే వాడబడే పదం. అందుకే తెలుగులో ఉన్న పదజాల సంపదను బట్టి తెలుగు బైబిల్ తర్జుమా చేసే పండితులు పదప్రయోగం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇంత పద సంపద వారికి అనుగ్రహించినాడు. అందుకే మంచివాడు, ఉపకారి, ఉత్తముడు, దయాళుడు. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి, ఇవన్నీ ఒకే ఇంగ్లీష్లో పదజాలమే. కనుక మనకి ఇన్నేళ్లుగా ద లార్డ్ ఈజ్ గుడ్, ఆయన మంచివాడు. ఆల్దో వీఆర్ నాట్, మనం మంచివాళ్ళం కాకపోయినా ఆయన మంచివాడు. ఈజ్ ఫెయిత్ఫుల్ ఆల్దో వీఆర్ నాట్, మనం అపనమ్మకమస్తులైనా ఆయన నమ్మకస్తుడు. ఆల్దో వీఆర్ ఇన్కరెక్ట్ హి వాజ్ కరెక్ట్, మనము పొరపాట్లు చేసినా ఆయన ఒక్క పొరపాటు చేయలేదు. ఆల్దో వీ హ్యావ్ అబాండన్ హిమ్ హి నెవర్ అబాండన్ హస్, ఆయనను మనం విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఇలాగ మాటలు చెప్తూ పోతే ఆయన ఇప్పటికీ నమ్మకస్తుడు, రాబో దినాల్లో కూడా నమ్మకస్తుడు, ఆయన సర్వకాలము నమ్మకస్తుడు. మనము నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన దేవుడిగా ఉండి మనల్ని నడిపిస్తూనే వచ్చినాడు. ఈ 107వ కీర్తన ఇశ్రాయేలు యొక్క చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎలాగ యెహోవా దయాళుడని వారు దేవుణ్ణి ఆరాధించినారో ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. యెహోవా విమోచించిన వారు అంటే రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు, పాప క్షమాపణ పొందిన వారు మాత్రమే మాట చెప్పగలరు యెహోవా దయాళుడు అని. ఎలాంటి వారిని ఆయన దయ చూపించి నడిపించినాడు అని అంటే, ఎలాగ నడిపించినాడు అంటే 107వ కీర్తన మొదటి సంగతి, 107వ కీర్తన 6వ వచనం. 107:6 Psalm 107:6. వారు కష్టకాలమందు యెహోవాకు ఆయన వారి ఆపదల్లో నుండి మొదటిది విడిపించెను. ఎన్ని ఆపదలు వచ్చినాయో తెలియదు. ఆపద అనేది ఇది చాలా పెద్ద పదము. మేము కష్టాల్లో ఉన్నామనేది సాధారణంగా మనం వాడతాం. ఇక్కడ ఒక కాలం రాసినారు. ఏ కాలం అది? కష్టకాలం. కీర్తనల్లో కొన్ని కాలాలు ఉన్నాయి, మీకు తెలుసు అనుకుంటా. ఆ కాలంలో ఇదొకటి ఏంటి? కష్టకాలం. మీకు గుర్తొచ్చే కొన్ని కాలాలు చెప్పండి. రావు కాలమా? అట్లాంటిది భలే గుర్తుంటుంది. కష్టకాలము, ఆపత్కాలము, యవ్వన కాలము, దర్శన కాలము, ఇంకా నిర్ణయ కాలము, తగిన కాలము, ఇవన్నీ సాధారణంగా మన కీర్తనలో కనిపిస్తూ ఉంటుంది. ఈ నిర్ణయ కాలం ఇష్టమే, దర్శన కాలం ఇష్టమే, మంచి కాలం ఇష్టమే, యవ్వన కాలం ఇష్టమే. కానీ ఇష్టం లేనిది ఏంటంటే కష్టకాలం. ఈ కాలం కూడా వస్తుంది కాలాల్లో. కానీ ఇశ్రాయేలీయులకి ఈ కాలం కూడా వచ్చింది. వారు విమోచించబడిన వారు, రక్షణ పొందిన వారే. మోషే ఆజ్ఞ ద్వారా దేవుడు అనుగ్రహించిన కృప కొలది ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన 430 సంవత్సరాల బానిస సంఖ్యలలో నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా, మనం కొత్త నిబంధనలో యేసు ప్రభు అనే దేవుని గొర్రెపిల్ల ద్వారా రక్తమును బట్టి విడిపించబడి పాపక్షమాపణ మారు మనసు పొంది మనం బయటికి తీసుకురాబడ్డాం. తీసుకురాబడిన తర్వాత ఏమొచ్చినాయంటే కష్టకాలం వచ్చింది. కష్టకాలంతో పాటు ఏమొచ్చినాయి? ఆపదలు. ఇక్కడ రాశారు కదా, ఆపదలలో నుండి ఆయన వారిని విడిపించెను. ఆపదలు వస్తాయా విశ్వాసులకి? విమోచించబడిన వారికి, రక్షణ పొందిన వారికి, సంఘానికి వస్తాయా?
నేను కొత్తగా రక్షణ పొందినప్పుడు నేను అనుకున్నా, రక్షణ పొందిన తర్వాత ఏ కష్టం రాదు, ఏ బాధ రాదు, ఏ ఆపద రాదు, నేను పరలోకానికి పోతామని అనుకున్నా. రోజులు గడిచే కొద్ది నేను అనుకునేది తప్పని నాకు అర్థమైంది. ఎందుకంటే రక్షణ పొందక మునుపు మనకు పోరాటం తక్కువ ఉంటుంది, రక్షణ పొందిన తర్వాత పోరాటం ఆరంభం అవుతుంది. ఇంట్లో, ఇరుగు పొరుగు స్థలాల్లో, మనం పనిచేసే స్థలాల్లో, చదువుకునే స్థలాల్లో మనమంటే పడని వాళ్ళు ఎక్కువైపోతారు, శత్రువులు ఎక్కువైపోతారు. అప్పుడు మిత్రులు ఎక్కువ మంది ఉంటారు. యేసుని అంగీకరించిన తర్వాత శత్రువులు అవుతారు. కొంతమంది చెప్తారు కదా, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత మనకు శత్రువులే ఉండరు. నిన్న కూడా ఒక ఆయన చెప్పినాడు, ఎవరు శత్రువులు లేరు బ్రదర్, మనకు సైతాన్ ఒక్కడే శత్రువు అని. కరెక్టేనా ఇది? నేను అన్నప్పుడు సైతాన్ ఒక్కడే మనకు శత్రువు అయితే దావీదు 23వ కీర్తనలో రాస్తాడు కదా, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం. దావీదు దేవునికి హృదయానుసాడే, ఆయనకే శత్రువులు ఉంటే మరి మన సంగతి ఏంటి? అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చెప్పబడింది కదా, యేసుక్రీస్తు ప్రభువారు శత్రువుల గురించి చెప్తూ వచ్చినాడు, మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. యేసు ప్రభువుకు కూడా శత్రువులు ఉన్నారు కదా, ఆయనకే శత్రువులు ఉంటే మన సంగతి ఏంటి? మనం కొని తెచ్చుకున్న వాళ్ళు కాదు శత్రువులు, మన ప్రభువుని వెంబడిస్తున్నాం కనుక వారు శత్రువులు అవుతారు. సైతాన్ మిత్రులంతా మన శత్రువులే, సైతాన్ శత్రువులంతా మన మిత్రులే. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? అలాగే ఇప్పుడు దావీదుకి చాలా ఆపదలు వచ్చినాయి. నేను కూడా ఆ కష్టాల్లో ఉన్నప్పుడు అంతా ఇదే గుర్తొస్తుంటుంది. 34వ కీర్తన 19వ వచనంలో దావీదు రాసిన మాటలు, నీతిమంతునికి కలుగు ఆపదలు 1, 2, 3, 4, 5 అనేకములు. దావీదు అనేకములు అనే మాట ఎన్నిసార్లు రాశాడు కీర్తనల్లో? ఎన్నిసార్లు రాశాడు? మీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా, ఆలోచన వచ్చిందా? ఇట్లాంటివన్నీ మీకు ఆలోచన రావాలా. అనేకములు అనేకములు, నా చుట్టూన్నవారు అనేకులు, నా మీదకి లేచివారు అనేకులు, వానికి రక్షణ లేదని చెప్పువారు. దావీదుకే రక్షణ లేదండి. చూడు చెప్పేవాళ్ళు ఎట్లా ఉన్నారు. దావీదులు అంటోనికే రక్షణ లేదనే వాళ్ళు వేస్తే మన సంగతి ఏంటి? వానికి రక్షణ లేదని వారు వేలాదిగా నిలిచి ఉన్నారు, ప్రణుతింతుము మహా యెహోవా పరిపూర్ణ మహిమా శుభ. మనకు పాట కూడా పరిచయం కదా, దావీదు లాంటోనికే రక్షణ లేదనే శత్రువులు లేచినారంట. అలాగే మనం కూడా రక్షణ పొంది ప్రభు కొరకు సాగిపోతున్నాడు. మనకు కూడా రక్షణ లేదనేవాళ్ళు, మందిరానికి వచ్చే వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి వీళ్ళకి లేదు, అందరికీ రక్షణ లేదని లేచేవారు. ఇలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఆపదలు వచ్చిన వాళ్ళు, రక్షణ లేదని చెప్పేవారు అనేకులు అనేకులు అనేకులు. అయితే కింద వరుసలో రాశాడు, అదొక్క వరుస రాసి విరమించింటే మనకు క్షేమం ఉండదు. కానీ 34:19 రెండవ వరుసలో ఏం రాశాడంటే, అయినను వాటన్నిట్లో కొన్నిట్లో నుండి కాదు, ఆపదలేమో 100 వచ్చినాయి, ఒకే ఆపదలో నుండి తప్పించినాడంటే మనకి యేసు ఎందుకు? ఆపదలు 100 వస్తే 100 ఆపదల్లో నుండి విడిపించు, వాటన్నిటిలో నుండి ఆయన నన్ను. కనుక ఇశ్రాయేలును కూడా అలాగే దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. మనకు కొన్ని అనుకుంటాం, ఏం ఆపద వచ్చిందంటే కరోనా వచ్చింది కదండి అంటాం. అంతకుముందు ఎన్ని వచ్చినాయి, దాని తర్వాత ఎన్ని వచ్చినాయి, పని చేసినప్పుడు ఎన్ని వచ్చినాయి, కోల్బెట్లు ఎన్ని వచ్చినాయి, పొలానికి వెళ్ళినప్పుడు ఎన్ని వచ్చినాయి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు అయినా, చెప్పలేనన్న ఆపదలు మనకు తెలియకుండా వెంట్రుక వాసులో దేవుడు తప్పించి ఉంటాడు. మెట్లు ఎక్కేటప్పుడు కూడా సూలిపోయి వెనక్కి పడిపోతే ఒకసారి దెబ్బ తగిలితే అంతే. అలాంటివి ఎన్ని జరిగినాయి? లెక్కలేనన్ని జరిగినాయి. కానీ కష్టకాలంలో మొరపెట్టినప్పుడు యెహోవా మనల్ని విడిపించినాడు. రక్షణ, పాపక్షమాపణ అనుగ్రహించడం మాత్రమే కాకుండా బంధకాలు తెంచినాడు, ఇబ్బందుల్లో నుండి తొలగించినాడు, కన్నీటిలో నుండి తప్పించినాడు, ఆపదల్లో నుండి విడిపించినాడు. రెండవ చూస్తామా, కీర్తనలు 107 7వ వచనం, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవ నాయన వారిని ఎవరు నడిపించినాడు? మీరు ఈ మాటలు గుర్తుపెట్టుకో, వారిని 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 వారిని. మొదటి వారెవరు? విడిపించబడిన వారు. రెండవ వారెవరు? నడిపించబడిన వారు. ఎలాంటి పరిస్థితుల్లో నడిపించబడ్డారంట? వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవ. అంతదాకా ఎక్కడున్నారు? మీకు ఒక పాట తెలుసు, త్రోవ తప్పి తిరుగుచుంటిమి. త్రోవ తప్పి తిరిగి రోమపత్రికలో రాయబడింది కదా, అందరూ పాపము చేసి నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు, అందరినూ ఏకముగా. కనుక త్రోవ తప్పి మనం తిరుగుతూ ఉంటమే, గొర్రెలన్నీ త్రోవ తప్పి, గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమే. అయితే యేసుక్రీస్తు అనే త్రోవ, మార్గం. యోహాను 14:6
ప్రభు అన్నాడు, నేనే త్రోవ, నేనే మార్గం, ఐ యామ్ ద వే. ఏ త్రోవ తప్పి ఏ మార్గంలోని తీసుకొని వచ్చినాడు? పై వచనం 4వ వచనం, వారు అరణ్య మందలి ఏ త్రోవ? ఇప్పుడు ఏ త్రోవ? చక్కని, ఎంత కాంట్రాస్టింగ్ కదా. ఎడారి త్రోవలో నుండి ఏ త్రోవలోనికి వచ్చినాము? చక్కని త్రోవలోనికి వచ్చినామంట. అప్పుడు ఎలాగున్నాము? ఎడారి త్రోవలో తిరిగేటప్పుడు కింద వరుస ఏమి లేదు, నివాసము లేదు. నివాసం లేని వాళ్ళు ఏమంటారు? సంచారం, అడ్రస్ ఉండదు, ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, ఇంకేం కార్డులు ఇస్తారు మీకు? రైతు బంధు ఏ కార్డు లేదు. ఆ కార్డు లేకుండా, అడ్రస్సే లేకుండా తిరుగుతుండేది. నివాసం, సంచారం తిరుగుతున్నారంటే అడ్రస్ లేదు అని అర్థం. ఇప్పుడు వారిని ఏం చేశాడు? కింద వరుసలో రాశాడు, వారు వేరొక నివాసపురంలోనికి వచ్చినప్పుడు. అడ్రస్ లేని వాళ్ళకి ఇప్పుడు అడ్రస్ వచ్చింది. ఏంటి అడ్రస్? దేవుని మందిరమే అడ్రస్, యేసు ప్రభువే మన అడ్రస్, దేవుని ప్రజలే మన అడ్రస్, వారే స్వాస్థ్యము. కనుక కయ్యూను దేశదిమ్మరై తిరుగుతూ ఉన్నాడు. అలాగ మనం కూడా తిరుగుతుంటుమి యేసు రక్తమును బట్టి. ఇప్పుడు మనము నివాసపురంలోనికి వచ్చిన ఆయన మనం తోడుకొని వచ్చిన. ఇది పురం. ఏది పురం అంటే మీకు తెలుసా? పట్టణం మాదిరి. యోహాను 14లో మొదటి వచనంలో యేసుప్రభు అన్నాడు కదా, మీకు అనేక నివాస స్థలములు సిద్ధపరచుట కొరకై నేను వెళుచు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు, అంటే అనేక పురాలు ఉన్నాయి. వాటన్నిటిని ప్రభు మన కొరకే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించినాడు. కనుక రక్షణ పొంది కొంతమంది సహవాసం లేక తిరుగుతున్నారు. సహవాసం విలువ మనకు తెలియదు, ఎందుకంటే వచ్చేసాం కనుక దాని విలువ తెలియదు. రోగికి మాత్రమే తెలుస్తుంది ఆరోగ్యం విలువ, డబ్బు లేనోడికి మాత్రమే తెలుస్తుంది డబ్బు విలువ, ఫెయిల్ అయినోడికి మాత్రమే పరీక్షల్లో పాస్ అయిన విలువ తెలుస్తుంది, ఆధార్ కార్డు లేనోడికి మాత్రమే ఆధార్ కార్డు విలువ తెలుస్తుంది, మొబైల్ ఫోన్ లేనోడికి మాత్రమే మొబైల్ ఫోన్ విలువ తెలుస్తుంది. అలాగే యేసు ప్రభువును అంగీకరించి మందిరంలోనికి రాని వాళ్ళకి మందిరం విలువ తెలుస్తుంది, వచ్చిన మనకు భవిష్యత్తు తెలియదంటే తప్పు కాదేమో. ఆకలి కొన్న వానికి ఆహారం విలువ తెలుస్తుంది అన్నట్లు మనం సహవాసంలో వచ్చినా కనుక తెలియట్లేదు. సహవాసం లేకుండా కొండల్లో, గుట్టల్లో, లోయల్లో, ఎడార్లో, ఎక్కడో స్థలాల్లో ఎంతో కష్టపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది రక్షణ ముందు కూడా ఈ సహవాసంలోనికి రాలేకపోతున్నారు, కొట్టిమిట్టాడుతున్నారు. వాళ్ళు ఎక్కడంటే ఎక్కడ వెళ్తున్నారు, ఒక్కొక్క ఆదివారం ఒక్కో దగ్గరికి వెళ్తున్నారు, చివరికి కలిసిపోతున్నారు. ఇంకేం వెళ్తావులే, ఇంట్లోనే చేసుకుందామని ఆన్లైన్ అటు ఇటు చూసుకొని ఇంట్లోనే ఆరాధన చేసుకుని అలాగుండేవాళ్ళు ఉన్నారు. అపోస్తుల కార్యాలు 2:42 ప్రకారం అపోస్తుల బోధ, సహవాసము, ప్రార్థన, రొట్టె విడిచి ఖచ్చితంగా ఉండవలసిందే. భక్సింగ్ గారికి దేవుడి దర్శనం అనుగ్రహించి మనల్ని సహవాసంలోనికి తీసుకుని వచ్చినాడు. కనుక మనం ఈ సహవాసంలోనికి తీసుకురావడం ఒక భాగ్యము. దేవుడు ఇట్టి ఏర్పాట్లోనికి యెషుకలో ప్రార్థనా మంది రావడంలో చేరువచ్చే మనందరం తోడుకొని వచ్చినాడు. కనుక యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. యెహోవా విమోచించిన వారి మాట పలుకుదురుగాక. మొదట ఆయన వారిని విడిపించెను, రెండవది ఆయన వారిని నడిపించెను. మూడవ 107వ కీర్తన 107వ కీర్తన 14, నేను చదువుతా, వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించాను. ఇప్పుడు వారికి ఏమైనాయంటే రక్షణ పొందినారు కానీ కట్లు వచ్చినాయి, అంటే బంధకాలు వచ్చినాయి, రకరకాల బంధకాలు వచ్చినాయి. ఇశ్రాయేలు రక్షణ పొందిన తర్వాత అరణ్యంలో నుండి యోర్దాను దాటి కనాన్లోనికి వచ్చినారు. తర్వాత వారు కొన్ని పొరపాట్లు చేస్తే దేవుడు వారిని బబులోన్లోనికి అప్పగించినాడు. బబులోన్లో 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటూ వచ్చినారు. అలాంటి కట్లు వచ్చిన తర్వాత వారిని బబులోన్లో నుండి బయటికి తీసుకురావడం కొరకే దేవుడు కొంతమంది నాయకులను పంపించినాడు. అలాంటి వాళ్ళు ఇజ్రాయెల్ ఉన్నారు, నెహమ్యాలు ఉన్నారు, యెహోషువాలు ఉన్నారు, జెరుబ్బాబెల్ లాంటి వాళ్ళు ఉన్నారు, కోరేషు, వారందరినీ ప్రోత్సహించి ఆయా సందర్భాల్లో పంపించిన సంగతి మనకు పరిచయం. అలాగే మనం రక్షణ పొందిన తర్వాత రకరకాల బంధకాల్లో, అప్పుల బంధకాల కొంతమంది, పాప బంధకాల్లో కొంతమంది, సినిమా బంధకాల్లో కొంతమంది, కుటుంబ బంధకాల్లో కొంతమంది, చెప్పలేని బంధకాల్లో కొంతమంది ఉన్నప్పుడు కొన్నిసార్లు సంఘమే కొంతమంది శత్రువుల చేతిలో బంధించబడి ఉంటుంది. బలాత్కారులు దాన్ని పట్టుకొని ఉన్నారని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కనుక అలాంటి బంధకాల్లో నుండి వారి కట్లను విప్పి తర్వాత ఏం చేశాడు? వారి చీకట్లో నుండి, మరణాంధకారంలో నుండి
రప్పించాను. కనుక ఆయన మనల్ని బయటికి తీసుకొని వచ్చి రప్పించినాడు. అందుకే దేవుని మందిరం రావడంలో, ఆయన సాన్నిధ్యంలో చేరి యెహోవా దాళ్ళు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆయన కృప నిత్యముండునని పలికే అనుభవంలోనికి మనం తీసుకురాగలిగినాం. 4వ చూస్తామా? 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని ఎవరిని విమోచించిన వారినే. వాళ్ళంతా విమోచించబడ్డారు, అయినా వాళ్ళకి ఇవన్నీ వచ్చినాయి. ఏమొచ్చింది? మొదటిది ఏమొచ్చిందమ్మా? కష్టకాలం వచ్చింది, ఆపదలు వచ్చినాయి. రెండవది ఏమొచ్చింది? త్రోవ తెలియకుండా ఉన్న, నివాసపురం లేకుండా ఉన్న. మూడవది ఏంటి? బంధకాలు వచ్చినాయి. 4వది ఏమొచ్చింది? రోగం వచ్చింది. రోగం వస్తే ఎంత కష్టం కదా. రక్షణ పొందిన తర్వాత నుండి ఇప్పటిదాకా నాకు రోగం లేదు అనేవాళ్ళు ఎవరైనా చేయొద్దండి. పాతకాలం వాళ్ళు తప్ప. కొత్త కాలం వాళ్ళు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే డాక్టర్లు చెప్తారు పిండం సరిగా లేదు, అట్లుంది ఇట్లుంది అంటే అప్పటి నుండి మెడిసిన్ స్టార్ట్ చేస్తారు, అప్పటి నుండి రెస్ట్ అంటారు. కనుక వాళ్ళకి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. తల్లి గర్భంలో నుండే టెస్టులు, మెడిసిన్స్ అన్నీ స్టార్ట్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు కొత్త కాలం వాళ్ళకి ప్రభువు మన రోగాలు భరించినాడు. చూడండి, రోగం అంటే చాలా కష్టం కదా. ఆ కరోనా పీరియడ్లో మనకి ఎవరైనా బాగా పరిచయమైన వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, ఎరుగు పొరుగు వాళ్ళు చనిపోయారు అనుకోండి. చనిపోయిన తర్వాత వాళ్ళని పాతి పెట్టాము. వాళ్ళు చనిపోక మునుపు ఆ రోగ శయ్య మీద ఉన్నప్పుడు వాళ్ళు వాడిన దిండు, బెడ్షీట్, టవలు, లుంగి, బెడ్ మేము ఎత్తి పెట్టుకుని వాడుతున్నామని వాళ్ళు చేయొద్దండి. ఏం చేశారు? అన్నీ కళ్ళద్దాలతో సహా ఏం చేశారు? పడేశారు. ఎందుకని? మీ దగ్గర పెట్టుకోవచ్చు కదా, మీ అమ్మగారే కదా, మీ నాన్నగారే కదా, మీ భర్తే కదా, మీ భార్యే కదా, మీ బంధువులే కదా, కొడుకే కదా, పెట్టుకో. ఏమని? ఇన్ఫెక్షన్ వస్తుంది. రోగులు వాడేది ఇంకోరు వాడకూడదు, వారికి కూడా రోగం వస్తుంది. ఒకవేళ మన ఇంట్లోనే ఎవరో దీర్ఘకాలంగా రోగులు ఉన్నారనుకోండి, పడకేసి ఉన్నారు, వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, వాళ్ళకి సేవ చేయాలంటేనే కూడా కష్టమవుతూ ఉంటుంది కదా. అది అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, తండ్రి కావచ్చు, అమ్మ కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా ఇబ్బందులు ఉంటాయి. మనకు 1-2 నెలలే మనకు తెలిసిన వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని అటెండ్ కావడం అంత కష్టమైతే యేసుప్రభు మన రోగాలన్నీ భరించి. ఎవరైనా రోగం భరిస్తారా? భర్త రోగం భార్య భరించలేరు, భార్య రోగం భర్త భరించలేరు. ఇంకెంతకాలం ఇలాగా? ఎన్ని రోజులు చూడాలి నిన్ను అని అనుకుంటూ ఉంటాం. ప్రభు అలాగ అనుకోలేదు. అలాగ అనుకునంటే ఇక్కడ రోగం వచ్చిన తర్వాత దెబ్బకి ఎగిరిపోయి ఉంటాం మనం. ఎన్నిసార్లు వచ్చినాయి రోగాలు? ఆత్మీయమైన రోగాలు వచ్చిండొచ్చు, భౌతికమైన కూడా వచ్చిండొచ్చు. అయితే యేసు ప్రభు ఏం చేశాడంట? తన వాక్కు పంపే వారిని అందుకే చేపలు నిండుగా ఉన్నాయి. నేను కూడా ఇక్కడ ఉన్నా, లేకపోతే అందరు పిట్టల వల్ల రాలిపోయి ఉంటాం. రాలిపోయి, ఎగిరిపోయి, గాలిలో కలిసిపోయి, నేలలో కలిసిపోయి, మనుషులు మర్చిపోయి, ఇది నాన్న గుర్తుండే స్థితిలో లేకుండా ఉండింటాం. ప్రభు కాపాడు మనల్ని జ్ఞాపం చేసుకొని బ్రతికించి వాక్కు పంపి బాగు చేసాను. అన్నీ బాగు చేసి, రోగమే కాదు, భౌతికమైన ఆత్మీయమైన విషయాలు. ఆయన పేరే బాగు చేయవాడు. మన పేరేంటి? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? పాడు చేయవారని. రోజు చేసే పని ఇదే కదా. మార్కు 7:37 రాయబడింది, ఈయన సమస్తం బాగు చేస్తాడు. ఆయన పేరే బాగు చేయవాడు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఐట్ ఐ విల్ డెస్ట్రాయ్. అణువంత పరమాణువంతా కూడా ఆయన పాడు చేయడు, నష్టం చేయడు. ఆయన మనల్ని బాగు చేసినాడు, సంఘాలను బాగు చేసినాడు, వ్యక్తుల కుటుంబాలను బాగు చేసినాడు. కనుక ఇంతమంది ఇక్కడ చేరి వచ్చిన 5వది ఆఖరిది 107వ కీర్తన 38. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా, వారిని మాట గమనిస్తున్నారా? మొదటిది ఏంటి? వారిని విడిపించెను. రెండవది ఏంటి? వారిని నడిపించెను. మూడవది ఏంటి? వారిని రప్పించెను. నాలుగవది ఏంటి? వారిని బాగు చేసెను. ఐదవది ఏంటి? వారిని. దేవుడు ఎంత మంచివాడు చూడు. మనం ఎలాంటి వాళ్ళం అంటే శాపగ్రస్తులము, కానీ ఇలాంటి వారిని ఆశీర్వదించినాడు. ఎలాంటి వారిని? రోగగ్రస్తులైన వారిని, ఎలాంటి వారిని? బంధకాల్లో ఉన్నవారిని, ఎలాంటి వారిని? చీకట్లో ఉన్నవారిని, ఎలాంటి వారిని? కష్టాల్లో ఉన్నవారిని, ఎలాంటి వారిని? ఆపదలో ఉన్నవారిని, ఎలాంటి వారిని?
దేవుణ్ణి వారు తోలనాడారు. ఈ దేవుడు ఏమాయను, మమ్మల్ని తీసుకొని వచ్చిన మోషే ఏమాయను అనే వారిని ఆశీర్వదిస్తారండి ఎవడన్నా? మనం వాళ్ళని అలాగే విమర్శించినారు, మనం ఆశీర్వదిస్తామా? ఈ మోషే అనేవాడు ఏమైనంటే మోషే వచ్చి ఆశీర్వదిస్తాడా? మనమైతే ఆశీర్వదిస్తామా? బ్రదర్ వాళ్ళు నన్ను ఎలాగన్నారో మీకు గుర్తులేదు, కానీ నాకు అసలు గుండెల్లో పొడుచుకున్నట్లుంది. గుండె ఉంటే కదా పొడుచుకోవటానికి. మనుషులు మాటలో పోసి మనకి అలాగ అనిపిస్తాయి. మరి ప్రభువుని వాళ్ళు అలాగ అన్నారు. ఆయన ఎంత నమ్మకం ఉంచలేదు, వారు ఆయన విడిచిపెడతారేమో అన్నట్లుగా ఉన్నారు. ఆయన వారిని వెంబడించినాడు 40 ఏళ్ళు. ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు, ఒక వారం, ఒక మాసం, ఒక సంవత్సరం, ఒక దశాబ్దం కాదు, 40 సంవత్సరాలు ఆయన వారిని వెంబడించిన రాయి అంటే మీకు తెలుసు కదా, యేసుప్రభు ఒక రాయి. 28వ అధ్యాయం ఆదికాండములో యాకోబు రాతిని తలగడగా చేసుకుని నిద్రపోయాడు. ఉదయం లేచిన తర్వాత ఆ రాతిని తీసినాడు. నిషేధించబడిన రాయి ఏమైందంటే మూలకు తలరాయి అయింది. ఆయన మనల్ని కూడా ఆత్మ సంబంధమైన రాళ్ళుగా చేసినాడు. పేతురు అదే మాట రాస్తూ వచ్చిన. రాయిని మనం మోస్తామా, మనల్ని రాయి మోస్తుంది? కరెక్ట్గా చెప్పండి, తప్పు లేకుండా. రాయిని మీరు మోస్తారా, రాయి మిమ్మల్ని మోస్తుందా? మీరు ఇటు పొలం ఇంటి పనులు చేస్తుంటారనుకో, రాయి మిమ్మల్ని మోసుకుపోతుందా? రాయి కాళ్ళు ఉన్నాయా? రాయి నడుస్తుందా? మాట్లాడుతుందా? ఇప్పుడు బైబిల్లో రాయి అలాగ చేసింది. పౌలు రాస్తున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4 1 Corinthians chapter 10:4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ. ఇప్పుడు బండకి కాళ్ళు ఉన్నాయా లేదా? నడిచిందా లేదా? ఎస్ ఆర్ నో? బండకి కాళ్ళు ఉండేది ఎప్పుడైనా చూసిన వాళ్ళు చేయొద్దండి. రాతికి కాళ్ళు ఉన్నాయని చూసిన వాళ్ళు చేయొద్దండి. రాతికి చెవులు ఉన్నాయని చూసిన వాళ్ళు చేయొద్దండి. రాయి మమ్మల్ని మోస్తుందనే వాళ్ళు చేయొద్దు. మామూలుగా మనం రాళ్ళని మోసుకుంటాం, అదేంటి ఏదైనా కట్టడం కట్టాలనుకుంటే. కానీ ఈ రాయి, నిషేధించబడిన రాయి, మూలకు తలరాయి, అమూల్యమైన రాయి, యేసుక్రీస్తు అనే రాయి. ఆయన మనల్ని వెంబడించిన, ఇశ్రాయేలు 40 ఏళ్ళు వెంబడించినాడు. ఆ రాళ్ళలో నుండి ఆ రాయిలో నుండి వచ్చిన నీళ్లు మనం తాగిన. రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ us. యుగా పూర్వమున్న రాయి మన కొరకై చీల్చబడింది. ఆ నాథుడైన యేసుక్రీస్తు సెలవులో మన కొరకై తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, ఆయన సెలవులో మన కొరకై చీల్చబడ్డాడు. ఆ చీల్చబడిన రక్తపు ఊటలో కడగబడి శుద్ధీకరించబడి రక్షణ పొంది స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని ప్రజలముగా ఆయన సంఘంలో చేరవచ్చిన దీపస్తంభాన్ని, ఈ సాక్ష్యాన్ని, ఈ గుడారాన్ని ప్రభువు నిలబెట్టాడు. ఎంతోమంది భక్తులు ప్రార్థన చేసినారు. ఎంతోమంది భక్తులు చెమట వచ్చినారు, కన్నీరు గాడ్చినారు, చేయి జాపినారు. వారు అహర్నిశలా ఈ సాక్ష్యము నిలబడి ఉండుట కొరకే ప్రార్థన చేసి ప్రయాసపడ్డారు. వారిలో కొంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళారు నిత్య విశ్రాంతి కొరకు. కొంతమంది ప్రభు మన దగ్గర ఉంచుకుంటూ వచ్చినాడు. ఈ ఆ కాలములో పుట్టిన మనము వారి యొక్క ప్రయాస ఫలములో ప్రవేశించే అవకాశం ప్రభు మనకు అనుగ్రహించినాడు. యెహోవా మంచివాడు, నేను మంచివాడు కాకపోయినా ఆయన దయాళుడు, ఆయన ఉత్తముడు, ఆయన ఉపకారి. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉండను. మన పాపం నిరంతరం ఉండను కాదు. వాళ్ళ పాపం నిరంతరం ఉండను, వాళ్ళ అబద్ధాలు నిరంతరం ఉండను, వారు మోసం నిరంతరం ఉండను. అంటే ఈ దినాన్ని నేను ఇక్కడ ఉండను. నాకు తెలిసి మీరు కూడా ఎవరు ఉండరు అనుకుంటా. మన పాపాలు యేసు ప్రభు క్షమించి మర్చిపోయాడు కనుకనే మనం కూడా మర్చిపోయాం కనుక చాలా. అందుకే ఇక్కడ రాగలుగుతున్నా. ప్రభు మన పాపాలన్నీ నిరంతరం అంటే నా కృప తప్ప అని అంటే ఇక్కడ ఉండాము. మన పాపాలని కప్పివేసింది ఆయన కృప, మన అపరాధాలను కప్పివేసింది ఆయన కృప, మన దోషాలకు కప్పివేసింది ఆయన కృప, మన అవిధేయతను కప్పివేసింది ఆయన కృప, మన అతిక్రమాలకు కప్పివేసింది ఆయన కృప. ఆ కృపే కొత్త నిబంధనలో యోహాను 1 ప్రకారం యేసుక్రీస్తు ప్రభు. తీతు పత్రిక ప్రకారం సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప, రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన నిరంతరం ఉండేవాడు. ఆయన మాట నిరంతరం, ఆయన సంఘం నిరంతరం, ఆయన
ఆయన సింహాసనం నిరంతరం, ఆయన మహిమ నిరంతరం. అలాగ నిరంతరమైన ప్రజలుగా మనల్ని చేస్తూ సంఘముగా కాపరి వలె ముందు నడిచినాడు, పక్షరాజు వలె రెక్కల మీద మోసుకున్నాడు, తల్లి వలె ప్రేమించినాడు, తండ్రి వలె జాలిపడ్డాడు, స్నేహితుని వలె పరామర్శించినాడు, కోడి వలె రెక్కల కింద భద్రపరిచి కాపాడుతూ వచ్చినాడు. ఎబినేజర్ అయ్యుండి, సహాయపు రాయుండి మనల్ని నడిపించినాడు. కనుక ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవా, మమ్మల్ని విడిపించినావు, మమ్మల్ని నడిపించినావు, తర్వాత మమ్మను తప్పించినావు, మమ్మల్ని బాగు చేసినావు, మమ్మల్ని ఆశీర్వదించినావు. దీనికి మేము అపాత్రలము, కానీ నీ రక్షణార్థమైన కృప మా పక్షాన్ని మీరు విస్తరింపజేసినారు. ఈ దినాన మేమేమై ఉన్నామో అది మీ కృపే. మా అపరాధాలు క్షమించి వేసిన, మా సమస్త బలహీనత క్షమించి వేసిన నీ కృపే నిరంతరం ఉంటుంది. యెహోవా కృప నిరంతరం ఉండనని విమోచించబడిన వారు గొంతెత్తి ఆ స్తుతుల సింహాసనం మీద రక్షకుని ఆశీనుంచి ఎదురుగాక.